స్తోత్రము దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎంత ఉన్నప్పుడు కూడా ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక లోపం కూడా ఉంటుంది. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని అడిగినట్లయితే దేవుడు దయచేసినటువంటి గొప్ప దేవుడు. ఎందుకనంటే దేవుడు ఎవరి ద్వారా ఏమి చేస్తాడో మనకి తెలియదు. ఎందుకంటే దేవుని యొక్క కార్యములు సెలవుస్తుంది కదా. ఆయన చేసినటువంటి కార్యములు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని యొక్క హృదయానికి గోచరం కాలేదు. చూడండి, ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మందికి సహాయం చేసేటువంటి ఆ స్థితి ఉంటుంది, కానీ చెయ్యరు. ధనం అవ్వచ్చు, లేకపోతే వస్త్రాలు అవ్వచ్చు, లేకపోతే ఆహారం అవ్వచ్చు, లేకపోతే కనీసం మాట అయినా సరే, కానీ చెప్పరు, వారు చెయ్యరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలైనది చేయగోరి అది నువ్వు చేయకుండానట్లయితే పాపం అంటున్నాడు. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలాటం, పొరుగువాడిది ఆశించటమే కాదు. నువ్వు మేలైనది చేయగోరి అది నువ్వు చెయ్యకపోయినట్లయితే దేవాతి దేవుడు అన్నాడు, అది కూడా పాపము. అంటే మనము మేలైనది చేయగోరి అది చెయ్యాలంట. నీకు ఆ స్తోమత ఉన్నప్పుడు చెయ్యాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సిరియనులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఇశ్రాయేలు వారి మీద వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు వారు తిరిగి వచ్చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్నది, అంటే ఒక యవ్వనస్తురాల్ని పట్టుకుని వచ్చేస్తారు. అయితే మనందరం విన్నాం అనేకసార్లు ఈ యొక్క వాక్యాన్ని. ఆ యొక్క చిన్నది నయమాను యొక్క భార్యకు ఉపచారం చేస్తుంది. ఈ నయమాను చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుడి దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చూడండి, మహాపరాక్రమశాలి, శత్రువులను చీల్చి చెండాలగడలు, ధైర్యవంతుడు, బలవంతుడు. అయితే ఒక లోపం ఉన్నది, ఒక లోటు ఉన్నది. అతడు కుష్ఠరోగి. పరాక్రమశాలి, రాజు యొక్క దయ పొందుకున్నటువంటి వాడు, కానీ అతనిలో ఒక లోపం ఉన్నది. అయితే ఈ చిన్నది, అంటే ఈ యొక్క యవ్వనస్తురాలకి నిజంగా యెరూషలేము నుంచి చెరపట్టబడి తీసుకురాబడింది. నయమాను యొక్క భార్యకి ఉపచారం చేస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు నేను విడిచిపెట్టి వచ్చాను, నా దేశానికి, నా ఊరికి, నా బంధువులకి, నా స్నేహితులకు నేను దూరం అయిపోయాను అని బాధపడలేదు, భయపడలేదు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డండి, యవ్వనస్తురాలు, చిన్నది అంటే యవ్వనస్తురాలే. నిజంగా తన యొక్క యజమానుడి యొక్క స్థితిని తెలుసుకున్నప్పుడు తన యొక్క యజమానురాలతో అంటుంది, ఇదిగో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర నా యజమానుడు ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యజమానురాలను చూసి భయపడిపోలేదు, ఏమనుకుంటుందో, ఏం చేస్తుందని. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము ఏ విషయంలో కూడా మనం భయపడవసరం లేదు, ఎవరికి భయపడవసరం లేదు. దేవునికి భయపడి దేవునిలో మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించినప్పుడు నువ్వెవరితో మాట్లాడినా, అంటే ఇష్టాసరంగా మాట్లాడమని కాదు, మనం ఎవరితోటి అనుకూలంగా మాట్లాడినా దేవుడు మన పక్షాన ఉంటాడు, వారి హృదయాన్ని కరిగిస్తాడు దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. నయమాను భార్యతో మాట్లాడింది. మరి ఎప్పుడైతే నయమాను భార్య నయమానుకు తన భర్తకు చెప్పిందో, ఇదిగో సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాశాడు. అయితే ఇశ్రాయేలు రాజుకి అర్థం కాలేదు. ఏంటి, ఒకడికి ప్రాణం ఇవ్వటానికి, ఒకడి యొక్క రోగము తగ్గించడానికి నేను ఏమన్నా దేవుణ్ణా అని బట్టలు చింపుకుంటాడో, ఈ విషయాన్ని ఎలీషా ప్రవక్తకి తెలియపరిచినప్పుడు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఇదిగో ప్రవక్త ఉన్నాడని చెప్పు అన్నప్పుడు నిజంగా నయమాను వస్తాడు. వస్తే
నిజంగా కొంతమంది చూడండి ఏదో పెద్ద మర్యాదలు చేస్తారు అని అనుకుంటారు. చూడండి ఇక్కడ 9వ వచనంలో, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పడం ఒక దూతను పంపి, అతను కూడా రాలేదు ఎలీషా గారు, ఒక దూతను పంపించి యోర్దాను నదిలో నువ్వు 7 మార్లు నువ్వు మునిగినట్లయితే, స్నానం చేసినట్లయితే ఇదిగో నీ దేహము శుద్ధీకరించబడుతుంది అంటే రౌద్రుడైపోయాడు, కోపం తెచ్చేసుకున్నాడు. ఎందుకు? ఒక సైన్యాధిపతి, నా కింద అనేక మంది సైనికులు ఉంటారు, ఇదిగో ఈ యొక్క ప్రవక్త వచ్చి నా మీద చెయ్యుంచి నన్ను స్వస్థపరచదు అనుకుంటే దూతను పంపించి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయమంటున్నాడు. యోర్దాను కంటే ఇంకా దమస్కు నదులైన అబానాయాను, ఫర్ఫాను ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే శ్రేష్టమైనవి కావా అని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మనం కూడా దేవుని యొక్క మాటలు వింటాము. ఇతనికి చూడండి ఏ లోపం ఉంది? కుష్ఠరోగం ఉన్నది. వెళ్ళి స్నానం చేయొచ్చు కదా నయమాన్ గారు. కోపం, ఉద్రేకం, రౌద్రం అంటే గౌరవించాలి. ఈ లోకంలో మనుషులు మనల్ని గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి? నచ్చితే గౌరవిస్తారు, నచ్చకపోతే ఇష్టసరిగా మాట్లాడతారు. మన ప్రభువు మనల్ని గౌరవించాలి. మన ప్రభువు దృష్టిలో మనం ఉండాలి. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. ఆయన దృష్టిలో మనం ఉండినట్లయితే ఈ లోకంలో మనుషుల గురించి మనం పట్టించుకోవసరం లేదు. కానీ ఇతడికి గౌరవించలేదని ఉద్దేశంతో తిరిగి వెళ్ళిపోతుంటే మరలా అక్కడ దాసురాలు చెప్పింది, చిన్నది యవనస్తురాలు, ఇక్కడ అతని యొక్క పనివారిలో దాసుడు అంటున్నాడు, నయమాను, నీవు అంతకంటే ఎక్కువ వేరే గొప్ప కార్యం ఏదైనా చేయమంటే నువ్వు చెయ్యవా? అతడు వెళ్ళి కేవలం స్నానం చేయమన్నాడు కదా, నీకు పోయిందేముంది అని అన్నప్పుడు మరలా తన మనసును మార్చుకున్నాడు. వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. నిజంగా నయమాను యొక్క శరీరము చూడండి 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహములైన అతడు శుద్ధుడాయను. పసిపిల్లల దేహం వలె మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యొక్క మాటకు మనం లోబడాలంతే. ఒక చిన్నదండి, ఎప్పుడైతే నయమాను వచ్చి స్నానం చేశాడో, శుద్ధుడయ్యాడో, పసిపిల్లల దేహం కలిగి ఉన్నాడో, అతడు అంటున్నాడండి, దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, అది ఇప్పుడు నిలిచాడు, తగ్గించుకున్నాడు, తాను తగ్గించుకొని ప్రవక్త దగ్గర నిలబడి ఇదిగో ఈ విధంగా ఉన్నాడు, చిత్తగించము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. చూసారా, సైన్యాధిపతి అయినటువంటి నయమాను అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో మరి ఏ దేవుడు కూడా గొప్ప దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, శక్తిమంతుడు, నేను నమ్ముతున్నాను అని నిజంగా ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇదిగో నయమాను ద్వారా ఒక దేశాన్నే మార్చేసింది, ఒక రాజ్యాన్నే మార్చేసింది ఈ యొక్క చిన్నది. కనీసం మనం మన పక్కవారిని మార్చగలుగుతున్నామా? మన స్నేహితులు మార్చగలుగుతున్నామా? మన సంఘాన్ని మనం మార్చగలుగుతున్నామా? ఒక చిన్నది. ఇదిగో నా ఏలినవాడు ప్రవక్త అయినటువంటి షోమ్రోన్లో ఉన్నటువంటి నా ప్రవక్త దగ్గరికి నా యజమానుడు, నా ఏలినవాడు వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నాను అన్నది చెప్పింది యజమానురాలికి. వెళ్ళాడు, కోపం ఉన్నా సరే తగ్గించుకున్నాడు, మరలా విన్నాడు నయమాను. ఇదిగో గొప్ప సాక్షిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్త ఎదురుగుండగా నిలబడి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప మరే దేవుడు ఈ లోకమందు లేడు అని గొప్ప సాక్షిగా నిలబెడుతున్నాడు. మరి సోదరి మనము ఎవరైనా మార్చగలుగుతున్నామా? ఈ లోకానుసరి మాటలు కాదు కానీ మాట్లాడటం, దేవుని యొక్క జీవగ్రంథంలో జీవమైనటువంటి విలువైనటువంటి వెలుగునిచ్చే మాటలు కనుక మనం మాట్లాడినట్లయితే, ఏదో ఆకర్షించే మాటలు మనం మాట్లాడటం కాదు, కానీ ప్రభువు ఎద్దకు వచ్చినట్లయితే మన పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, పాపానికి దూరంగా ఉండాలి.
ఆషామాషి కాదు ప్రభులో ఉండాలంటే. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు భరించాలి. ముళ్ళ మీద నడిచినట్లే. అది ఎప్పుడైతే నువ్వు భరిస్తావో ఇదిగో నీ కొరకు నిత్య రాజ్యాన్ని ఉంచుతాడు. ఒక చిన్నది, ఒక యవనస్తురాలు దేశాన్ని మార్చింది, రాజ్యాన్ని మార్చింది, గొప్ప సైన్యాధికారిని, పరాక్రమశాలిని మార్చింది. దేవుని యొక్క మాటల ద్వారా నీవు వింటున్నావు. ఎవరికైనా నువ్వు దేవుని యొక్క మాటలను పంచగలుగుతున్నావా? అలాగే నూతన నిబంధనలో కూడా చూసినట్లయితే అపోస్తలుండి పేతురు గారు కూడా చెరసాల్లో పెట్టినప్పుడు, ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నప్పుడు, దేవుని యొక్క దేవదూత వచ్చి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ గేటు దగ్గర వీరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు పేతురు గారు. ఇది దర్శనమేమో కలేమని అనుకున్నాడు. కానీ చివరికి తాను గిల్లుకున్న తర్వాత ఇది దర్శనం కాదు నిజమే అనుకున్నాడు. అయితే జాన్ మార్కు అని మారు పేర్లు గల యోహాను గారి ఇంటి దగ్గర, అతని తల్లి గారి ఇంటి దగ్గర మరి ప్రార్థన జరుగుతుంది. రాత్రంతా వారు ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కోసం. అయితే ఆయన తలుపు యొద్ద నిలబడి కొడుతున్నాడు, నేను వచ్చాను తలుపు తీయండి అని. అయితే ఎవరు ఆయన స్వరం వింటలేదండి. రొదే అని ఒక చిన్నది ఉన్నదండి, యవనస్తురాలు విన్నది పేతురు గారి స్వరాన్ని విన్నది. ఇదిగో వచ్చింది పేతురు గారే, తలుపు తీయండి అని పరుగెట్టుకుని వెళ్ళిందండి వారి దగ్గరికి. వెళ్తే పేతురు గారు రావటం ఏంటి, ఊరుకో నువ్వు పెచ్చుదానవు అని అన్నారు. కానీ మళ్ళీ పేతురు గారు కొడుతుంటే ఆమె దృఢముగా వచ్చింది పేతురు గారే అని మొత్తం మీద ఓపెన్ చేస్తే వారు అందరూ కూడా పేతురు గారు చూసి విభ్రాంతి నొందేశారు, ఆశ్చర్యపోయారు. కానీ ఈ చిన్నదైతే వచ్చింది పేతురు గారే, ఆయన యొక్క స్వరాన్ని విన్నది. ప్రియ సోదరి సోదరుడా, నేను కూడా దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము, దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? అందుకే కదా హృదయం అనే తలుపు యొద్ద ఉండి ఆయన తట్టుచున్నాడు. ఆ మాటలు కనుక నువ్వు వినినట్లయితే ఇదిగో ఆయన నీతోనూ నువ్వు ఆయనతోనూ కూడా భోజనము చేస్తావని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అట్టి రీతిగా కనుక మనం జీవించినట్లయితే ఇదిగో ఒక చిన్నది నిజంగా నయమాను జీవితాన్ని మార్చడమే కాదు, గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంది. కుష్ఠరోగం పోయింది. నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగం ఏదో సాదా సీదా మనిషి కాదు, నిజంగానే నయమాను పరాక్రమశాలి సైన్యాధిపతి. అలాంటిది ఆయన ద్వారా ఎంతమంది మారారో, ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు కదా. ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప ఈ లోకమందు మరే దేవుడును లేడు. మరి మనము ఏ విధంగా జీవించగలుగుతున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఈ హృదయ అనే చిన్నది కూడా పేతురు గారి యొక్క మాట విన్నది, గమనించింది, గ్రహించుకుంది. ఈ దినాల్లో మనము వాక్యాన్ని వింటున్నాం కానీ మనలో గ్రహింపు ఉండలేదు. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం కానీ ఒకరికి మాదిరికరంగాని ఒకరిని మార్చే విధంగా మనం ఉండలేదు. కానీ ఇదిగో నయమాను జీవితాన్ని మార్చింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళమంది అంటే దేవుడు మనలో ఏవో లోపాలు ఉంటాయన్నాను కదా, ఆ లోపాలు మనం సవరించుకోవాలంటే ఎవరొకరిని దేవుడు ఉపయోగించుకుంటాడండి. ఈ చిన్న దాని ద్వారా, ఈ యవనస్తురాలి ద్వారా ఇదిగో దేవుడు తనను ఉపయోగించుకున్నాడో, నయమాను జీవితంలో నూతన జీవితాన్ని పొందుకున్నాడో, దేవునిలోనికి చేర్చబడ్డాడు. మరి సోదరి మరి మన జీవితాలు నూతన పరచబడుతున్నాయా? మాదిరికరంగా మనం జీవించగలుగుతున్నామా? నయమాను జీవితానికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది ఈ యొక్క చిన్నది. దేవుని మాటలు విని ఊరకనే మనం విడిచిపెట్టకుండా, అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, మనం మాట్లాడితేనంట ఒకరికి మేలుకరంగా మాట్లాడాలి. ఈ చిన్నది లేనిపోలు కబుర్లు చెప్పలేదు, యజమానురాల దగ్గర ఏదో గొప్ప తెచ్చుకుందాము, పేరు తెచ్చుకుందాం అనుకోలేదు. తన యజమానుడు మారాలి, తన యజమానుడు స్వస్థపరచబడాలి అనుకుంది, వెళ్ళి మాట్లాడింది. మనమేం మాట్లాడుతున్నాం? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామేమో. అటువంటి మాటలు కాకుండా దేవుని యొక్క విలువైనటువంటి మాటలు కనుక మనం మాట్లాడినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నయమాను యొక్క జీవితానికి ప్రభా ఒక మారు మనసును కలిగి చేసింది ఈ యొక్క చిన్నది ప్రభా. నా ఏలిన వాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే అతడు మార్చబడతాడు, మారుతాడు, మార్పు చెందుతాడు, స్వస్థపరచబడతాడని వెళ్ళాడయ్యా, స్వస్థత పొందుకున్నాడు. ఇదిగో తండ్రి,
నీ యొక్క చిన్న బిడ్డ యవ్వనస్తురాలి ద్వారా ఒక ఒక రాజ్యాన్ని నువ్వు మార్చావయ్యా. హృదయాన్ని యొక్క చిన్నది కూడా ప్రభా పేతురు గారి యొక్క స్వరాన్ని విన్నది. ఈ దినాల్లో మేము కూడా నీ సన్నిధిలో ఉంటాం కానీ నీ స్వరాన్ని వినకుండా ప్రభా లోకానుసారం వైపు వారి చెవులు పెడుతున్నారయ్యా. నీ వాక్యాన్ని ఏమో పెడచెవును పెడుతున్నారు. అటువంటి వారిగా కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని, ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధన సాతన బంధకులకు శాంతి సంబంధం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.